మీరు చూస్తున్న ఈ తాత పేరు రామయ్య. తన 2 కొడుకుల్ని తప్పటడుగుల వయసు నుండి భార్యల చిటికిన వేలు పట్టి వాళ్ల అడుగులకి మడుగులెత్తే వరకు కంటికి రెప్పలా కాపాడాడు. వాళ్ల కోసం తన జీవితాన్ని, సర్వస్వాన్ని ధారపోశాడు. దానికి వాళ్ళిచ్చిన ప్రతిఫలం ఏంటో మీరే చూడండి. రాజు, చెప్పులు వేసుకోండి నాన్న. ఇప్పుడు ఇదంతా ఎందుకు బిడ్డ? ఎందుకంటే నాన్న, నిన్ను హైదరాబాద్ తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్లో చూయిద్దామని. ఇంత చిన్నదానికి అంత పెద్ద హాస్పిటల్ ఎందుకు బిడ్డ? అది కాదు నాన్న. అనవసరంగా పైసలు అయిపోతాయి బిడ్డ. అది మాకు అవసరం నాన్న. మీరు ఈ పేపర్ మీద చిన్న సంతకం పెట్టండి చాలు. సంతకం పెడితే పైసలు ఇస్తారా బిడ్డ? డబ్బుల కోసం కాదు నాన్న. ఈ చిన్న సంతకం పెడితే హాస్పిటల్లో జాయిన్ చేసుకొని వైద్యం చేస్తారు. అట్లనా? అయితే పెడతాలే బిడ్డ. బుక్కెడు బువ్వ పెట్టడమే కష్టం, ఆపై హాస్పిటల్ ఖర్చులు అనుకున్నారేమో. అలా రామయ్యతో స్టాంప్ పేపర్లపై సంతకం పెట్టించుకుని ఉన్న ఆస్తిని కాజేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఇలా నడి రోడ్డుపై అడుక్కొని బ్రతకమని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయి నేటికిది 2వ రోజు. తన జీవిత కాలంలో ఏనాడు ఎవ్వరినీ చేయి చాపి అడుక్కునే అలవాటు లేని రామయ్యకు కాంక్రీటు దిమ్మల జనారణ్యంలో మానవత్వం కల మనుషులే కనిపించలేదు. ఎటెళ్లాలో తెలియని తన అడుగులని విధి ఎటువైపు తీసుకెళ్తుందో చూద్దాం. మన కథలో వీడే హీరో. ఇక్కడ రోడ్డుపై వాడి ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాడు మన పండు. ఎంతకీ వాడు రాకపోతే ఇలా దిగాలుగా కూర్చున్నాడు. వీడెప్పుడు టైంకి రాడు. ఏమైంది చిన్న? నీకు ఆటలు వచ్చా? వచ్చు. తాతయ్య రా, మరి అక్కడ గార్డెన్ ఉంది, వెళ్ళి ఆడుకుందాం. తాతయ్య మనం ఆడుకుందాం. ఆడుకోవాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఈ బిస్కెట్ తిని ఆడుకుందాం, సరేనా? ఇదిగో తిను తాతయ్య. తాతయ్య నీకు కిట్టుగాడు తెలుసా? తాతయ్య కిట్టుగాడు బిస్కెట్లు తినడానికే నాతో ఆకొస్తాడు. వాళ్ళది పూర్ ఫ్యామిలీ. తాతయ్య నేను ఈ బాల్ ని తంటాను, అది ఎక్కడ పడితే మనం అక్కడ ఆడదాం.
అదే నేను ఇంటికి వెళ్తాను. ఇంటి దగ్గర మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది. తాతయ్య నువ్వు ఇంటికి వెళ్ళవా? నాకు ఇక్కడ ఎవరూ లేరు చిన్న. మరి నాతో మా ఇంటికి వస్తావా? వస్తా చిన్న. మమ్మీ పేరు శైలజ. ఎప్పుడు బుక్స్ చదవమంటుంది. నాకేమో ఆటలు ఆడుకోవాలని, పాటలు పాడుకోవాలని, కథలు వినాలని ఉంటుంది. డాడీ పేరు శ్రీకాంత్. ఎప్పుడు బిజినెస్ టూర్లలో బిజీగా ఉంటాడు. అందుకే కిట్టు గాడికి బిస్కెట్లు ఇచ్చి పార్క్ వెళ్ళి ఆడుకుంటాను. తాతయ్య ఇదే మా ఇల్లు. లోపల మమ్మీ బుక్స్ చదువుతూ ఉంటుంది. నేను వెళ్ళి ఫ్రెండ్ని తీసుకొచ్చానని చెప్పి పిలుస్తాను. అప్పటిదాకా ఇక్కడే ఆగు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? చెప్పు. గుట్లో పెట్టావా? గుట్టుకు మింగావా? ఇంత సీరియస్ గా రైమ్లర్ ఉంటే రైటర్ ఏంటని అడగవా? చెప్తారా నాన్న? మ్యాటర్ ఏముంటుంది? తమరేదో తప్పు చేసినప్పుడల్లా తెలుగు రైమ్ చెప్పడం మామూలేగా. అది కాదు మమ్మీ. ఏం చేసావు నాన్న? ఓ ఫ్రెండ్ని తీసుకొచ్చాను మమ్మీ. ఫ్రెండ్ని తీసుకురావడం తప్పు కాదు నాన్న. ఈ ఫ్రెండ్ ఇక్కడే మనతో పాటే ఉంటాడు మమ్మీ. మనతో ఉండే ఫ్రెండా? ఎవరికన్నా? తాతయ్య. నమస్తే తాతయ్య, లోపలికి రండి. మా పండు ఏం చేసినా రైటే చేస్తాడు. మమ్మీ నేను తాతయ్య బయటికి వెళ్ళి చదువుకుంటాం. ఎందుకు నాన్న? బయట చలిగా ఉంది. నాకు ఇక్కడ భయంతో ఉడకపోస్తుంది. ఓన్లీ అమ్మ, చిన్న ముచ్చట పడుతున్నాడు. సరే వెళ్ళండి తాతయ్య. తాతయ్య నేను ఒకటి నేర్పిస్తాను, నేర్చుకుంటావా? నేర్చుకుంటాను. అయితే నీ కుడి చేయిని పైకి తీసుకురా. నా 2 వేళ్ళతో నీ 2 వేళ్ళని తాకి, నీ బొటన వేలుతో నా బొటన వేలుని తాకి డన్ అనాలి. డన్. తాతయ్య నీకు డాన్స్ వచ్చా? రాదు చిన్న. తాతయ్య ఇప్పుడు నేను డాన్స్ చేస్తాను, నువ్వు చూడు. Hey yo, yo ready? Here we go. Baby, are you ready for this? Saturday evening, buckle on a gathering, my dear boys. Come, let's enjoy. Come on, let's enjoy, yo. Come, let's enjoy. One more time, let's go, yo. చిన్న, నాకు ఒక పాట వచ్చు, పాడతా, వింటావా? వింటా. ఒంటరినైపోయాను, ఇక ఇంటికి ఏమని పోను. ఒంటరినైపోయాను. తాతయ్య నాకు ఏదైనా కథ చెప్పవా? చెబుతా చిన్న. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు అరణ్యానికి ఏటగా బయలుదేరాడు.
తాతయ్య లే తాతయ్య ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఎలిఫెంట్, ట్రైన్, ప్లేన్, రైట్, గేట్, తాతయ్య ఇది గన్ను. నేను ఈ గన్తో నిన్ను షూట్ చేస్తాను. నువ్వు చచ్చిపోయినట్టు కింద పడిపోవాలి, సరేనా? తాతయ్య కాల్ చేస్తున్నాను, రెడీయా? తాతయ్య లే తాతయ్య పడిపోయింది చాలు. తాతయ్య లే తాతయ్య పడిపోయింది చాలు. తాతయ్య లే తాతయ్య. ఇవాళ తొందరగా ఇంటికి పోదాం చిన్న. సరే తాతయ్య, పద. నాలో నేను. తాతన విండు, తాతన విండు, తాతన విండు, తాతన విండు. తాత నువ్వు నవ్వావు, నేను వెళ్ళి పడుకుంటాను. కపట సన్యాసుల్ని దొంగ స్వాముల్ని కొలిచే ఈ నవనాగరిక సమాజంలో కన్న తల్లిదండ్రులను ఇలా రోడ్లపైకి నెట్టి రక్త సంబంధాలను మంటగలుపుతున్నారు కొందరు. అలా రోడ్లపై పడ్డవారిని హక్కున చేర్చుకొని ఆదరించి కొత్త మానవ సంబంధాల్ని సృష్టిస్తున్నారు, మానవత్వపు విలువల్ని కాపాడుతున్నారు
మన శైలజ, పండు లాంటివారు. ఇలాంటి వారు నేటి సమాజానికి కావాలి. మరి మీలో శైలజ, పండు ఉన్నారా?